బ్రాహ్మిన్స్, వైశ్యాస్ కొన్ని వేల సంవత్సరాలుగా వెజిటేరియన్స్ గా ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రోటీన్? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రోటీన్ లేదు, నాన్ వెజ్ తినండో లేకపోతే ప్రోటీన్ రాదు, ఫుడ్ లో ప్రోటీన్ లేదు అంటున్నారు. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు తెలివిగా, బలంగా, దీర్ఘాయుష్తో ఎలా బతికారు? వాళ్ళు ఆహారాన్ని నవగ్రహాలతో కంపేర్ చేసుకొని తినేవాళ్ళు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి మసూరి పప్పు, బుధుడికి పెసరు, గురువుకి శనగలు, శుక్రుడికి శనగలు, శనీశ్వరుడికి నువ్వులు, రాహుకి ఉలవలు, కేతుకి తెల్ల నువ్వులు. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని పెట్టుకొని ప్రతి ఒక్క రకమైన ఆహారాన్ని, పండ్లని, వెజిటబుల్స్ ని రకరకాలుగా తినేవాళ్ళు. అలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, మైక్రో న్యూట్రియంట్స్, గుడ్ ఫ్యాట్స్, ఎనర్జీ అన్నీ వచ్చేటివి. అంతేకాదు ఆవుని పూజించే వాళ్ళు. ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, పన్నీర్, ఈవెన్ నెయ్యి విపరీతంగా తినేవాళ్ళు. నవరాత్రుల ఫెస్టివల్ అప్పుడు, సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు నవధాన్యాలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి పూజించి తినేవాళ్ళు ఆహారాన్ని. వాళ్ళు తింటున్నది ఆహారం కాదు, జీవన విధానం, ఆరోగ్య ఆరాధన, ఒక శాస్త్రం, ఒక తపస్సు అని చెప్పొచ్చు. సరే, మరి ఇప్పుడుండే వాళ్ళు ఎంత తింటుంటారు? చాలా మంది వెజిటేరియన్స్ అని పేరు చెప్పుకొని ఒక గిన్నెడనో గెరిటెడ్ సాంబార్ వేసుకుంటారు, ప్రోటీన్ వచ్చేసింది అనుకుంటారు. అలా ప్రోటీన్ రాదమ్మా. ప్రోటీన్ రావాలంటే అన్ని నవధాన్యాలు, పప్పు ధాన్యాలు అన్నిటిని కలుపుకొని తినాలి, అప్పుడే మీకు ప్రోటీన్ వస్తుంది. తర్వాత చాలా మంది అడుగుతుంటారు, సపోజ్ హాస్టల్లో ఉంటుంటారు, బయట పని చేస్తుంటారు, ఇలాంటి వాళ్ళకి ఈ నవధాన్యాల్ని, పప్పుల్ని, అన్ని రకాల వెజిటేరియన్ సోర్సెస్ ఫుడ్స్ ని తినే అవకాశం ఉండదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఎలా బాడీలో ఉండే ప్రోటీన్ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసుకుంటారని అడతారు. వాళ్ళకి ఉండేది ఒకే మార్గం. వెజిటేరియన్ గా ఉండాలంటే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. తర్వాత పాల నుంచి వచ్చే వే ప్రోటీన్ అని కూడా ఉంటుంది. వాటిలో మంచి కంపెనీ ఒకటి చూసుకొని మీ ఆహారంలో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషికి సపోజ్ మీ వెయిట్ 70 కిలోలు ఉంటే మీకు కనీసం 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు కావాలి. 70 గ్రాముల ప్రోటీన్ అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఒక 100 గ్రాముల ఏరుశనగ పప్పుల్లో మీకు 30 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాములు తిన్నాం కదా, 100 గ్రాముల ప్రోటీన్ వచ్చింది అనుకోవద్దు. ఇంకోటి ఎక్కువ మంది అడిగేది B12 ఎలా అని. B12 అనేది ఒక విటమిన్, యూజువల్ గా ఓన్లీ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ లోనే ఎక్కువగా దొరుకుతుంది. పాత రోజుల్లో వీళ్ళకెట్ట దొరికేది? వీళ్ళు ఏమంటే తాగే పాలు పాస్చరైజ్డ్ కాదు, డైరెక్ట్ గా వచ్చే పాలు కాబట్టి రకరకాల బ్యాక్టీరియా, మంచి రకాల బ్యాక్టీరియా అంతా ఉండేటివి. వాటి వల్ల B12 వాళ్ళకి వచ్చేది. అంతేకాదు వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళకి పనే మట్టితోటి, ప్రతి ఆహారం వాళ్ళకి వచ్చేది మట్టి నుంచి. మనలాగా ఇప్పుడు ఉండే పెస్టిసైడ్స్ ఇవేమి లేవు కాబట్టి వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా ఉండేటివి, గుడ్ బ్యాక్టీరియా వాటిలో చాలా ఉండేటివి. B12 ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా కూడా వాళ్ళకి ఆ విధంగా వచ్చేది. మరి మనకి ఇప్పుడు చూసారంటే వెజిటేరియన్సే కాదు, ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా బ్లడ్ టెస్ట్ చేయించారంటే సంవత్సరానికి ఒకసారి B12 బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూడండి. చాలా మందిలో B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి? B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. స్ప్రే ఫామ్ లో, ఇంజెక్షన్ ఫామ్ లో, టాబ్లెట్ ఫామ్ లో మీ డాక్టర్ ఎలా చెప్తే అలా వేసుకోవాలి. ఇంజెక్షన్ ఎందుకు? మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా అబ్జార్ప్షన్, మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా ఉండక, అబ్జార్ప్షన్ లేక B12 డెఫిషియన్సీస్ చాలా మందిలో వస్తున్నాయి. సో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు ఇక్కడ. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ఫైబర్, వైటమిన్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చాలా చాలా ముఖ్యం.